డైరెక్షన్ ఆధారంగా హెడ్జింగ్ చేయాలి. సో చాలామంది మాట్లాడేది ఏంటంటే డెబిట్ స్ప్రెడ్, క్రెడిట్ స్ప్రెడ్. ఓకే, అందరు కలిసి వెళ్తే చాలా సరదాగా ఉంటుందండి, మీకు తెలియదు. డెబిట్ స్ప్రెడ్, క్రెడిట్ స్ప్రెడ్. చాలామంది డెబిట్ స్ప్రెడ్, క్రెడిట్ స్ప్రెడ్ సిస్టమేటిక్గా చేసుకుంటూ లేపడతారు. మీరు నేకిడ్ కాల్ చేసేదాన్ని హెడ్జింగ్ చేసుకోవటం ద్వారా బెనిఫిట్ పొందుతూ ఉంటారు. అర్థమైంది సార్? నేకిడ్ కాల్ చేసేదాన్ని హెడ్జింగ్ చేసుకోవటం ద్వారా ప్రాఫిట్ తక్కువ ఉంటుంది, లాస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మనకి హెడ్జింగ్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కానీ హెడ్జింగ్ చేసుకుంటే ఎంత బెనిఫిట్ అంటే, చూడండి ఎంత బెనిఫిట్ అంటే, ఏదైనా 1% చేంజ్, 1 to 2% చేంజ్ అవుతూ ఉంటుంది మార్కెట్ బ్యాంక్ ఇండెక్స్. ఇప్పుడు 50,000 ఉంది బ్యాంక్ నిఫ్టీ. 1% అంటే ఎంత? 2% అంటే ఎంత? 1000. 500లో కనీసం 200 పాయింట్లను క్యాప్చర్ చేస్తాం హెడ్జింగ్లో. రైట్ టైంలో రైట్ ప్లేస్లో కనుక నువ్వు ఎంటర్ అయితే కనీసం 200-300 పాయింట్లని క్యాప్చర్ చేస్తాం. అదే 1000 వచ్చింది అనుకోండి, ఒక 500 పాయింట్లు క్యాప్చర్ చేస్తాం, పక్కగా క్యాప్చర్ చేస్తాం. అర్థమైందా? నువ్వు 100 పాయింట్లు క్యాప్చర్ చేసి 2000 రూపాయలు వచ్చి సంకలు పొందుకుంటున్నావు. 200 పాయింట్లు క్యాప్చర్ చేస్తే రిస్క్ లేకుండా, టెన్షన్ లేకుండా హ్యాపీగా 2000 వస్తాయా? అదే 500 పాయింట్లు వస్తే మనమేమనుకున్నాం, ఇంతకుముందు మనకు జరిగింది ఇష్యూ జరిగింది అంటే లెవెల్ వచ్చింది ఎగ్జిట్ అవ్వండి అని చెప్పాడు ఆయన. అవునా? లెవెల్ వచ్చిన తర్వాత కూడా పైకి వెళ్ళింది. ఇది కూడా నీ పాకెట్లోకి వస్తుంది హెడ్జింగ్ చేస్తే. ఎందుకు వస్తుంది? నువ్వు రిస్క్ హెడ్జింగ్లో ఉన్నావు కాబట్టి కింద పడినా రిస్క్ని, కింద పడినా నీకు నష్టాన్ని కవర్ చేస్తుంది కాబట్టి. అర్థమైందా? హెడ్జింగ్ చేయగలిగిన వాడు మ్యాక్సిమం మార్కెట్ మూమెంట్ని క్యాప్చర్ చేస్తాడు. నేకిడ్ కాల్ చేసేవాడు కొంచెం క్యాప్చర్ చేస్తాడు. పోయేటప్పుడు మాత్రం ఎక్కువ పోగొట్టుకుంటాడు, తెచ్చుకున్నప్పుడు 1000-2000 తెచ్చుకుంటాడు. మీకు ఏది అవసరం? హెడ్జింగ్ అవసరం. హెడ్జింగ్లో మంచి హెడ్జింగ్ క్రెడిట్ స్ప్రెడ్. క్రెడిట్ అంటే ఏంటి? సెల్లర్స్ చేసేది. క్రెడిట్ అంటే ఏంటి? సెల్లర్స్ చేసేది అంటే వాలటాలిటీ పడిపోయేటప్పుడు మార్కెట్ అతనికి అనుకూలంగా డైరెక్షన్ ఉన్నప్పుడు చేసేదే క్రెడిట్ స్ప్రెడ్. సెల్లర్కి ఏ విధంగా బెనిఫిట్? మార్కెట్ అంటే వాలటాలిటీ పడిపోతున్నా, వాలటాలిటీ అక్కడే ఉన్నా, అర్థమైందా? వాలటాలిటీ కాకుండా అతని డైరెక్షన్లో ఉన్నా అతనికి బెనిఫిట్. వింటున్నారా సార్? వాలటాలిటీ పడిపోతాం మీ కళ్ళ ముందు కనపడుతుంది. వాలటాలిటీ మార్కెట్ పడిపోవటం మీకు తెలిసిపోతుంది. తెలిసిందా లేదా? మార్కెట్ ఎటు వెళ్తుందో చెప్పగలుగుతారు లేదు? ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం చెప్పగలుగుతారు. అర్థమైందా? మార్కెట్ ఎటు వెళ్తుందో అనేది లేదనేది మీరు చెప్పగలుగుతారు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంకొక సీక్రెట్ ఏం కాదులే, ఒక గీత దాటి పైకి వెళ్తే దాన్ని 3వ గీత వరకు ఖచ్చితంగా వెళ్తుంది. చూసుకోండి, అంటే జస్ట్ ప్రాక్టికల్ అబ్జర్వేషన్. ఇప్పుడున్న వాలటాలిటీ ప్రకారం ఒక గీత దాటి పైకి వెళ్తే, ఒక గీత దగ్గర నుంచి మొదలెడితే 3వ గీత వరకు వెళ్తుంది. ఇక్కడ ఒక గీత దగ్గర బయలుదేరింది, 3వ గీత వరకు వచ్చింది. 1, 2, 3. అవునా? ఇక్కడ ఒక గీత దగ్గర బయలుదేరింది, 1, 2, 3. వింటున్నారా? ఇక్కడికి ఎంత డిఫరెన్సు? ఇది రావట్లేదు ఏంటనే? ఎందుకు రావట్లేదు? $123 పాయింట్లు.
ఓకే 123 పాయింట్లేనా? ఓకే. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 123 పాయింట్లు నిఫ్టీలో చిన్న విషయం కాదు, 100 పాయింట్లు చిన్న విషయం కాదు. 100 పాయింట్లు కనుక మీరు క్యాప్చర్ చేస్తే 100 × 75 ఎంత? 7,500. సో మీరు అది ఎర్న్ చేయవచ్చు. అందులో కనీసం హెడ్జింగ్లోకి వెళ్తే 3,000 రూపాయలన్నా హెడ్జింగ్ ద్వారా బెనిఫిట్ అవుతారు హ్యాపీగా. సో మీరు ట్రేడ్ ఎంట్రీ అక్కడ ఉన్నటువంటి వేగా ఐవి ఆధారంగా మీరు ట్రేడ్ చేస్తే మ్యాక్సిమం మీరు గెయిన్ చేయగలుగుతారు. వింటున్నారా? అర్థమైందా లేదా? మ్యాక్సిమం మీరు గెయిన్ చేయగలుగుతారు. సో దీనికోసం మీరు హెడ్జింగ్ చేయండి. రోజుకి 1,000 రూపాయలు అన్నాను, రోజుకి 2-3 వేల రూపాయలు సంపాదిస్తే నిఫ్టీలోనూ సాధ్యమే, బ్యాంక్ నిఫ్టీలోనూ సాధ్యమే. కొంచెం టెన్షన్ లేకుండా సంపాదిస్తారు. త్వరగా మనం రోజుకి 2,000-3,000 సంపాదించామనుకోండి, 30 లక్షల దాకా 60 లక్షలు అయిపోతాయి. అర్థమైందా? అందుకే మీరేం చేయాలి? హెడ్జింగ్ చేయాలి. హెడ్జింగ్ చేయటం అంటే ఎలా? ఇప్పుడు మనం మార్కెట్ డైరెక్షన్ మనకు అనుకూలంగా వెళ్ళాలి. ఒకటి రాసుకోండి, డైరెక్షన్ మనకు అనుకూలంగా ఉండాలి. 2 వాలటాలిటీ మనకు అనుకూలంగా ఉండాలి. ఈ 2 తీయటాన్ని మాత్రం మీరు పెద్దగా ఏం చేయలేరు. ఈ 2 మనకు అనుకూలంగా ఉండాలి. సో మార్కెట్ డైరెక్షన్ మనకు అనుకూలంగా ఉండాలి, వాలటాలిటీ మనకు అనుకూలంగా ఉండాలంటే మీరు బైర్ అయ్యారనుకోండి, మీరు సపోర్ట్ దగ్గర తీయాలి. సపోర్ట్ దగ్గర డెబిట్ స్ప్రెడ్ చేస్తే సపోర్ట్ దగ్గర చేయాలి. డెబిట్ స్ప్రెడ్ చేస్తే సపోర్ట్ దగ్గర చేయాలి. క్రెడిట్ స్ప్రెడ్ చేస్తే రెసిస్టెన్స్ దగ్గర చేయాలి. వాలటాలిటీ రెసిస్టెన్స్ దగ్గర నుంచే కదా పడిపోయేది. డెబిట్ స్ప్రెడ్ చేస్తే సపోర్ట్ దగ్గర చేయాలి, క్రెడిట్ స్ప్రెడ్ చేస్తే రెసిస్టెన్స్ దగ్గర చేయాలి. విన్నారా? డెబిట్ స్ప్రెడ్ బయర్ అయితే, క్రెడిట్ సైడ్ రెసిస్టెన్స్ దగ్గర చేయాలి. మన స్ట్రాటజీ మనం బయర్ సైడ్ రెసిస్టెన్స్ దగ్గర ఏ రెసిస్టెన్స్ అనేది మళ్ళీ సమస్య. రెసిస్టెన్స్ అంటే ఏ రెసిస్టెన్స్ అనేది మళ్ళీ వస్తుంది. వాలటాలిటీ రెసిస్టెన్స్ ఉంటుంది, మూమెంటమ్ ప్రైస్ కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. వాలటాలిటీ సపోర్ట్ ఉంటుంది, ప్రైస్ కూడా సపోర్ట్ ఉంటుంది. ప్రైస్కి సపోర్ట్ ఉన్నంత మాత్రాన అది వాలటాలిటీ సపోర్ట్ అని అనుకోకూడదు. ప్రైస్కి రెసిస్టెన్స్ ఉన్నంత మాత్రాన అది వాలటాలిటీ రెసిస్టెన్స్ అని అనుకోకూడదు. అర్థమైందా? అర్థమైందా? లాజిక్ అర్థం కాదా? నేను చెప్పిన పాయింట్ ఏంటి? నేను చెప్పిన పాయింట్ రాశారా? సపోర్ట్ అనగానే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రైస్కి రెసిస్టెన్స్ ఇది. అర్థమైందా? ఇది ప్రైస్కి రెసిస్టెన్స్. ఇదేంటిది? సపోర్ట్. అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది సపోర్టు, ఇది రెసిస్టెన్స్. ఇక్కడ ఇది ఏంటిది? సపోర్ట్. ఇదేంటిది? ఏ వాలటాలిటీ అది? కాల్. కాల్ ఆర్ కాలు ఎస్. అవునా? కాలు వాలటాలిటీ పెరుగుతుంది, ఇలా 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 వెళ్తుంది, అంతేనా?
ఇప్పుడు డెబిట్ స్ప్రెడ్ తీసుకోవాలనుకున్నారు, కాల్లో డెబిట్ స్ప్రెడ్ తీసుకోవాలి, పుట్టులో కానీ మార్కెట్ పెరుగుతుంది అంటే మార్కెట్ పెరిగేటప్పుడు కూడా క్రెడిట్ స్ప్రెడ్ తీసుకోవచ్చు. అర్థమైందా సార్? వాలటాలిటీ పైనుంచి పడితే రెసిస్టెన్స్ దగ్గర ఎందుకన్నా మనం రెసిస్టెన్స్ దగ్గర వాలటాలిటీ ఉంటే వాలటాలిటీ పడుతుంది. పడిపోయే వాలటాలిటీలో క్రెడిట్ స్ప్రెడ్ చేయండి. అంటున్నారా? పడిపోయే వాలటాలిటీని క్రెడిట్ స్ప్రెడ్ చేయాలి, పెరిగే వాలటాలిటీని డెబిట్ స్ప్రెడ్ చేయాలి. అంతేనా కాదు? ఏమంటారు చూడండి ఒకసారి, ఉండండి జాగ్రత్తగా వినండి. ఉండండి సార్, ఉండండి. ఇప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఒక్క నిమిషం చూడండి ఒకసారి. ఇక్కడ ఇది సపోర్ట్, ఇది వాలటాలిటీ. అంతేనా? అర్థమైనా లేదా? ఇక్కడి నుంచి ఇది పెరుగుతూ ఉంది, ఇక్కడి నుంచి పడిపోతూ ఉంది, అలాగే మళ్ళీ ఇలా పెరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఇది పెరగటం, ఇలా పడిపోవటం. కాల్లోనేమో ఎలా చేయాలని చెప్తాను. ఓకే, ముందు కన్ఫ్యూజన్ ఏంటంటే మనం ఏమన్నాం, వాలటాలిటీ పడిపోయే దానిలో క్రెడిట్ స్ప్రెడ్ చేయండి. క్రెడిట్ అంటే ఏంటి? డెబిట్ అంటే వాలటాలిటీ పెరిగే దాంట్లో డెబిట్ స్ప్రెడ్ చేయండి. క్రెడిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ఎక్కువ. డెబిట్ స్ప్రెడ్ అంటే చెప్తాను చూడండి. క్రెడిట్ స్ప్రెడ్ అంటే సెల్లింగ్ హై ప్రీమియం చేయాలి, అర్థమైందా? దానికి హెడ్జింగ్కి బయ్యింగ్కి లో ప్రీమియం చేయాలి. రాసుకోండి. క్రెడిట్ స్ప్రెడ్ అంటే ఏంటి? హై ప్రీమియంని సెల్ చేయండి. రాసుకోండి, జాగ్రత్తగా రాసుకోండి. హై ప్రీమియంని సెల్ చేయండి, లో ప్రీమియంని బై చేయండి. అర్థమైందా సార్? అర్థం కాలేదా? హై ప్రీమియం ఎక్కడ ఉంటుంది? ఐటీఎంలో ఉంటుంది. హై ప్రీమియం ఎక్కడ ఉంటుంది? ఐటీఎం. ఇప్పుడు ఐటీఎం అంటే ఏంటి, ఓటీఎం అంటే తెలియదు కదా. ఇప్పుడు ఐటీఎం అంటే ఓటీఎం అంటే చెప్తున్నా చూడండి. ఇక్కడ మార్కెట్ స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ ఉంటుంది కదా, ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ ఇవ్వండి. ఎన్ఎస్సి ఆప్షన్ చైన్లో ఇది స్ట్రైక్ ప్రైసు, ఇదేమో ఏటీఎం. ఇలా కనపడుతుందంత కలర్లో ఐటీఎం. ఇది ఐటీఎం, ఇది ఓటీఎం, ఇది ఓటీఎం. మార్కెట్ ఇదేమో సిఈ కాలు, ఇదేమో బిఈ అంతే కదా. సో ఇప్పుడు చూడండి, కాలు అంటే ఐటీఎం ఏది 22,000, అంటే ఏటీఎం 22,200 ఉంది. ఏటీఎం ఎంత ఉంది? 22,250 అలా ఉంది. అంతేనా? 22,000 నుంచి 200 నుంచి 23,200 నుంచి 22,000 వైపు వెళ్ళటాన్ని, పైకి పడిపోవటాన్ని ఐటీఎం అంటాం. అంటే లో కాల్ సైడ్ ఐటీఎం, అది పుట్ సైడు అది ఓటీఎం అవుతుంది. అర్థమైందా సార్? ఒక మాటలో చెప్పాలంటే లోలో బై చేయలే కాబట్టి బై సి సైడ్ చేస్తాం కదా, పడిపోయేదాన్ని మనం కింద దాన్ని బై చేస్తాం కదా.
పెరిగే మార్కెట్లో కింద చేస్తాం, పైన చేస్తామా? కింద చేస్తాం కాబట్టి 0 ఉన్నది ఐటీఎం, వెళ్ళాల్సింది 100 ఉన్నది, 100 అంటే పెరిగేది ఓటీఎం. పడిపోయే మార్కెట్లో ఏం చేస్తాం మనం? పైనుంచి పడిపోతుంది కాబట్టి హై ఉన్నదేమో అర్థమైందా, లో ఉన్నది అంతే. అక్కడేమో 0 ఉన్నది ఐటీఎం అవుతుంది, ఇదేమో హై ఉన్నది ఐటీఎం. అర్థమైందా? సింపుల్గా ఒకసారి గ్రాఫ్లో పెట్టండి సార్, అంటే జస్ట్ సార్ ఇక్కడ వాల్యూ చూడండి, 22,600 ఉంది. ఓకే 22,600 తక్కువ ఎక్కువ? ఎక్కువ. ఆ? పోల్చి 23,600 ఎక్కువ, 22,600 ఎక్కువ? 3,200 ఎక్కువ. అవునా? పెరిగే మార్కెట్లో కింద చేయాలి కాబట్టి సిఈ చేస్తున్నాం. పెరిగే మార్కెట్లో సిఈ చేస్తాం కదా, సిఈకి ఐటీఎం 22,600, ఓటీఎం 23,600. అర్థమైందా? క్లియర్ మై పాయింట్? పడిపోయే మార్కెట్లో మనం ఏం చేస్తాం? పైనుంచి చేస్తాం, అంతే కదా. హై ఉన్నది ఐటీఎం, లో ఉన్నది ఓటీఎం. లాజిక్ అర్థమైందా? సింపుల్. 23,600 లేకపోతే 20, అంటే ఏటీఎం కన్నా ఎక్కువ ఉన్నది ఐటీఎం అవుతుంది. దేనిలో? పిఈ సైడ్. అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, లేదంటే బండగా గుర్తుపెట్టుకోండి. మార్కెట్ పై నుంచి కిందకి పడుతుంది, పడిపోయేటప్పుడు పిఈ చేస్తాం, అంతేనా? పడిపోయేటప్పుడు పైనుంచి కింద పడదు కాబట్టి పై లెవెల్లో బై చేయాలనే రూల్ ఒకటి ఉంది కాబట్టి మనం పైలో ఉన్నది ఐటీఎం, హైయెస్ట్ ఉన్నది ఐటీఎం, లోయెస్ట్ ఉన్నది ఓటీఎం. సిఈకి కింద బై చేస్తాం, లోయెస్ట్ ఉన్నది ఐటీఎం, హైయెస్ట్ ఉన్నది ఇదండి. వెళ్ళాల్సిందేమో ఓటీఎం, గుర్తుపెట్టుకోండి సింపుల్గా. వెళ్ళాల్సిందేమో ఓటీఎం, మనం పోవాల్సిందేమో ఐటీఎం. అది బైయింగ్ సైడ్ అయితే. అండర్స్టాండ్? అయితే ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే మనం మార్కెట్ అర్థం కాదు ఆ ఫిగర్స్ లో చెప్పండి సార్, అప్పుడు కొంచెం ఈజీగా అర్థం చెప్పడానికి అక్కడ ఫిగర్ కనబడుతుందిగా, 23,250. నేనేమన్నాను? అందులో లో ఏది చెప్పండి? 22,600 లో. అదేమవుద్ది? దేనికి? పుట్టుకే అది లో అవుతుంది, కాలుకి కూడా లోనే, దేనికైనా లో అదే, పుట్టుకైనా లో అదే, కాలుకైనా లో అదే. 23,250 రెండింటికి సమానం అదే. ఏటీఎం అది ఏటీఎం. సరే, 22,600 కాలుకి ఏమవుద్ది, పుట్టుకే అవుద్ది చెప్పండి? ఏటీఎం అంతే. కాలుకి ఐటీఎం అవుద్ది, పుట్టుకి. అలాగే 23,500 కాలుకి ఏమవుద్ది, పుట్టుకి అవుద్ది చెప్పండి? అంటే అర్థమైంది సార్? కాలుకి ఓటీఎం అవుతుంది, పుట్టికి ఐటీఎం అవుతుంది. అర్థం కాలేదా? అడుగుతుంది. అర్థం కాని చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే, అదేం పెద్ద సమస్య కాదు. మీరు తక్కువలో కొంటారు సిఈకి, అవునా? సిఈ కొంటారు కాబట్టి తక్కువలో కొంటారు, అర్థమైందా? తక్కువదేమో ఐటీఎం అవుతుంది, ఎక్కువదేమో ఓటీఎం అవుతుంది కార్లో. అది కూడా ఏటీఎం దాటిన తర్వాత మాత్రమే. స్ట్రైక్ ప్రైస్లు ఏటీఎం తర్వాత మాత్రమే. ఏటీఎం కన్నా తక్కువ ఉన్నది కాలుకి ఐటీఎం అవుతుంది. అదే ఏటీఎం కన్నా ఎక్కువ ప్రైస్ ఉన్నది కాలుకి సార్ అర్జున్ అర్థమైంది. ఇంకా ఏటీఎం కన్నా ఎక్కువ ఉన్నది కాలుకి ఐటీఎం అవుతుంది, ఏటీఎం కన్నా తక్కువ ఉన్నది ఓటీఎం అవుతుంది.
ఏటీఎం అంటే ఏంటి? స్పాట్ ప్రైస్ ఎక్కడైతే ఉందో దానికి రౌండ్ ఆఫ్ అయ్యి కరెక్ట్గా ఉంటే దాన్ని ఏటీఎం అంటాము. సింపుల్గా చెప్పినట్టున్నాను. ఏమో నేను అనుకుంటున్నాను, మీరు అనుకుంటున్నారు లేదా నాకు తెలియదు. అర్థమైందా? నిఫ్టీకి అయితే స్ట్రైక్ ప్రైస్ డిఫరెన్స్ 50, బ్యాంక్ నిఫ్టీకి అయితే 100. ప్రతి స్ట్రైక్ ప్రైస్కి డిఫరెన్స్ నిఫ్టీకి స్ట్రైక్ ప్రైసెస్ ఉన్నాయి 50, బ్యాంక్ నిఫ్టీకి అయితే 100 అనమాట. ఓకేనా? అర్థమైందా లేదా? క్లియర్? సార్ స్ట్రైక్ ప్రైస్ అంటే అప్పుడు ఉన్న ధరండి. సెంటర్ స్ట్రైక్ ప్రైస్ ఒక్క నిమిషం. స్ట్రైక్ ప్రైస్ అంటే మనం తీసుకునే స్ట్రైక్ అనమాట, ఎక్కడ కొడతాం అక్కడ. రైట్ సార్. అర్థమైందా? స్పాట్ ప్రైస్ అంటే అప్పుడు మార్కెట్ ఎక్కడ ఉందో అని అర్థం. మంచి పాయింట్ అడిగారు, చిన్న పాయింట్, తప్పు పాయింట్ కాదు. ఇప్పుడు నేను నెక్స్ట్ లెవెల్కి వచ్చేదాన్ని ముందు అడిగారు. స్పాట్ ప్రైస్ ఉన్నదేమో ఏటీఎం స్పాట్ ప్రైస్ ఏమో ఏటీఎం అన్న స్పాట్ ప్రైస్ అన్న అవుతాయి కాదు. కాదా? స్పాట్ ప్రైస్ అనేది క్షణంకి మారదు. స్పాట్ ప్రైస్ దగ్గర రౌండ్ నంబర్, నియర్ రౌండ్ నంబర్, ఉదాహరణకి 23,450 అనేది యాక్చువల్గా స్ట్రైక్ ప్రైస్. కానీ స్పాట్ ప్రైస్ 23,420 ఉందనుకో, మనం 23,400ని ఏటీఎం అనుకోవాలి. ఏది దగ్గరగా ఉంటే అది అనుకోవాలి. 450కి దగ్గరగా ఉందా, 400 దగ్గరగా ఉందా? అర్థమైందా సార్? అది ఏటీఎం అవుతుంది. సార్ మీరు అడిగిన పాయింట్ అర్థమైందా? తర్వాత నేనేమంటున్నానంటే ఏటీఎం ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ ఏటీఎం ఉన్నప్పుడు మనకి ఏటీఎం తెలిసిపోయింది. రౌండ్ నెంబర్ అనేది ఏటీఎం తెలిసిపోయినప్పుడు పడిపోయే క్రెడిట్ స్ప్రెడ్ ఏదైనా సరే మనసులో పెట్టుకోండి. క్రెడిట్ స్ప్రెడ్ ఏదైనా సరే ఏటీఎం కానీ ఓటీఎం కానీ సెల్ చేయాలి. అది ఏదైనా సరే. డెబిట్ స్ప్రెడ్ ఏదైనా సరే ఐటీఎం మాత్రమే బై చేయాలి. ఐటీఎం బై చేసి ఓటీఎంని సెల్ చేయాలి. సార్ రిపీట్ చేయండి సార్. క్రెడిట్ స్ప్రెడ్ ఏదైనా సరే ఓటీఎం మాత్రమే సెల్ చేయాలి. క్రెడిట్ స్ప్రెడ్ ఏదైనా సరే మనం పుట్టు క్రెడిట్ స్ప్రెడ్ తీసుకోవచ్చు, కాల్ క్రెడిట్ స్ప్రెడ్ తీసుకోవచ్చు. క్రెడిట్ స్ప్రెడ్ ఓటీఎం మాత్రమే సెల్ చేయాలి. ఓటీఎం ఎందుకు సెల్ చేయాలి డాక్టర్ గారు చెప్పండి? ఓటీఎం ఎందుకు సెల్ చేయాలి? ఓకే, నేను చెప్తాను. ఇక్కడ ఏటీఎం దగ్గర 0.5 డెల్టా ఉంటుంది. అర్థమైంది సార్? ఐటీఎం దగ్గర మనం డెల్టా 0 నుంచి 1 వరకు కాల్ సైడు, అర్థమైందా? 0 నుంచి -1 వరకు పుట్ సైడ్ ఉంటుంది. సో ఇలా ప్రతి స్ట్రైక్ ప్రైస్కి 0.05 అప్పుడున్న దాని ప్రకారం మారుతూ ఉంటుంది. ఓకే, అర్థమైంది సార్? ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు నేనేమన్నాను, ఇక్కడ కాల్ సైడ్ ఇదేంటిది ఐటీఎం, ఇది ఓటీఎం. పుట్ సైడ్ ఇదేంటిది ఇది ఐటీఎం. అంతేనా? ఏటీఎం ఇదేమో ఏటీఎం. రెండింటికి కూడా ఈ గీత ఏటీఎం. మీరు సెల్లింగ్ చేస్తే ఐటీఎంని సెల్ చేశారనుకోండి, అక్కడ డెల్టా ఎక్కువ ఉంటుంది. 0.6 0.7 లేకపోతే 0.8 0.9 ఉంటుంది. 0.9 ఉన్నప్పుడు డెల్టా వెగా వాల్యూ ఉంటుందా, వాల్టాలిటీ వాల్యూ తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉన్నప్పుడు వేగా ఉండదు, తక్కువ ఉంటుంది. ఓటీఎం డెల్టా 0.5 అంటే 90% ఏమో ఇంట్రెన్సిక్ వాల్యూ, రిమైనింగ్ థీటా కానీ వాల్టాలిటీ వాల్యూ కానీ. అర్థమైందా సార్?
టైం వాల్యూ ఇంట్రెన్సిక్ మన ప్రీమియం అంటే ఏంటి? ఇంట్రెన్సిక్ వాల్యూ అండ్ ఎక్స్టెన్సిక్ వాల్యూ. సో ఇంట్రెన్సిక్ వాల్యూ 0.9 డెల్టా అంటే 90%, 0 డెల్టా అంటేనేమో 100%, అదే 0 అది అందులో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండదు. 0.1 అంటేనేమో 10%, మిగిలిన 90% థీటా అండ్ వాలటాలిటీ. సెల్లర్కి ఓటీఎం దగ్గర చేస్తేనే సెల్లర్కి ప్రీమియం డీకే వల్ల బెనిఫిట్ వస్తుంది. అందుకే చాలామంది ఏమంటారంటే డీప్ ఓటీఎంలో 2 సైడ్లు సెల్ చేసి పడేయరా నీకు డబ్బులు వస్తాయి అంటారు. అక్కడ అది రీచ్ అవ్వకపోతే డబ్బులు ఇచ్చేస్తాయి. అర్థమైందా? డబ్బులు బాగున్న వాళ్ళు ఏం చేస్తారు, డీప్ ఓటీఎంలో సెల్ చేసి పడేసి కూర్చుంటారు. వచ్చేసిందా? డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు, మనం ఇలా స్ట్రాటజీలు నేర్చుకుంటారు. అయితే ఓటీఎం దగ్గర జాగ్రత్తగా ఉండేది. మనం ఇక్కడ కండిషన్ ఏం ఫీల్ అవుతున్నాం, ఓటీఎం దగ్గర వెగా అంటే వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్న వాలటాలిటీనే డీకే అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. అంతేనా కాదా? మనం వాలటాలిటీ యొక్క రెసిస్టెన్స్ తీసుకుని ఆ వాలటాలిటీ రెసిస్టెన్స్ దగ్గర కనుక మనం సెల్ చేస్తే హైయెస్ట్ వాలటాలిటీ ఎక్కడ ఉంటుందంటే ఏటీఎం దగ్గర ఉంటుంది. వెగా ఎక్కడ ఉంటుంది? ఐవి పడిపోయేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రాసుకోండి. ఐవి పడిపోయేటప్పుడు ఏటీఎంని సెల్ చేయండి. ఏ ఐవి పడిపోతే ఐవిని సెల్ చేయండి. అర్థమైందా సార్? విన్నారా? అర్థం కాలేదా? ఐవి పడిపోయేటప్పుడు ఏ ఐవి పడిపోతుంటే ఆ ఐవికి సంబంధించింది ఏటీఎం సెల్ చేయండి. ఐవి యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఐడెంటిఫై చేసి, లాజిక్ అర్థం కాలా? ఐవి యొక్క రెసిస్టెన్స్ ఏదో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఉదాహరణకి ఇక్కడ ఉంది కదా ఐవి రెసిస్టెన్స్ ఇది, అంతేనా? దీన్ని కాలు ఐవి హైలో ఉంది. ఈరోజు మార్నింగ్ దబ్బండ పెరిగింది కదా, ఈ పెరిగిన వెంటనే ఇక్కడి నుంచి కిందకు వచ్చే సమయంలో మీరేం చేయాలా, కాలుని సెల్ చేయండి. ఎక్కడ సెల్ చేయాలి? ఏటీఎం దగ్గర సెల్ చేయండి. సో లో ఓటీఎం ఇదేముంది, లో ఉంది. ఈ ఐవి కూడా పడిపోతుంది. వింటున్నారా? ఈ ఐవి కూడా పడిపోయి ఇక్కడ రేంజ్లో పడుతుంది. దీన్ని ఏం చేయాలంటే ఓటీఎంని సెల్ చేయండి. అంటే 2 చేయగలిగితే చేయండి, లేదంటే ఒకటి సెల్ చేసి దానికి ఎన్ని పాయింట్లు అడ్జస్ట్ అవుతుందని మనం అనుకుంటున్నాం? ఒక 100 పాయింట్లు, 200 పాయింట్లు, అంతేనా? ఒక 200 పాయింట్ల గ్యాప్లో బై చేయండి ఒక లాట్. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? ఇప్పుడు ఉదాహరణకి మార్నింగ్ మీరు కనుక హెడ్జింగ్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ హై లెవెల్లో కాల్ ఉంది, హై లెవెల్లో అది కాదులే, ఇది చూద్దాం అండి. మీకు అని అభ్యంతరం? ఇది చూద్దాం. నిన్న ఎప్పుడు ఇది 13వ తారీఖు దాన్ని మీకు పెట్టి చూపిస్తా. స్టాక్ మార్క్ చూడండి. స్టాక్ మార్క్ని 13వ తారీఖుది సిమ్యులేషన్కి వచ్చాను. డేట్ 13వ తారీఖు 18 ప్రాంతంలోనే కదా మార్కెట్ గ్యాప్ అప్ అయింది, అంతేనా? ఓకే, అంతేనా? ఏది గ్యాప్ అప్ అయింది? రెడ్దా గ్రీన్దా? ఈ రెడ్ది గ్యాప్ అప్ అయింది కాబట్టి నేను ఆల్మోస్ట్ ఈ ప్రాంతంలో చూడండి, నేను ఈ ప్రాంతంలో నేనేం చేద్దాం అనుకుంటున్నాను చెప్పండి. నేనేం చేయాలి? పుట్టు ఏటీఎం సెల్ చేస్తా. చూడండి,
వింటున్నారా? పుట్టు దీనికి ప్రొటెక్షన్ కాలు ఇక్కడెక్కడే కొట్టుకుంటాం, కాలు కూడా ఈ ఏరియాలో కొట్టుకుంటాం. దీన్ని ఏం చేస్తానంటే కాలు ఓటీఎం సెల్ చేస్తా. వింటున్నారా లేదా? ఇప్పుడు నేను ప్లే చేస్తా, చూడండి ఒకసారి. సో టైం ఎంత అయింది ఇప్పుడు? అది ఈ సమయం ఎంత? 9:30. 9:30కి 10:06 వరకు నో ప్రాబ్లం. విన్నారా? 10:06 వరకు నో ప్రాబ్లం. 10:06 వరకు నో ప్రాబ్లం. ఈ 10:06కి తగ్గటం కారణం ఏంటి చెప్పండి? ఎవరన్నా చెప్పగలరా? మనం స్ట్రాంగిల్ తీసుకున్నాం, కాలు కూడా తీసుకున్నాం, ఓన్లీ కుడి చేతి ఎలా ఉండదు చూద్దాం. 10:06 వచ్చేసింది. వచ్చిందా లేదా? ఎంత వచ్చింది? మీరేమన్నా టెన్షన్ పడ్డానా? ఓన్లీ మీరు వాల్టాలిటీ మీద ట్రేడ్ చేశారు, అవునా? ఇదే ఉండండి ఒకసారి, అంటే 2 డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 9:18 ప్రాంతంలో ఒక 2 నిమిషాల తర్వాత గ్యాప్ అయింది కదా అక్కడ. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఓన్లీ పుట్టు సెల్ చేసి దీనికి సపోర్టుగా ఒక 1, 2, ఒక 200 లేదా 300, 200 వేసుకోండి, 300 బై చేశారు, అంతేనా? దీన్ని క్రెడిట్ స్ప్రెడ్ అంటారు. క్రెడిట్ స్ప్రెడ్ అంటే ఏమైంది? పుట్టు ప్రీమియం ఎంత? సెల్ చేసింది ఎంత? హై ప్రీమియం సెల్ చేయాలి, లో ప్రీమియం. అదే సార్, ప్రీమియం ఎంత? ఎల్టీపీ ఎంత? 204 రూపాయలు, ఇది 135 రూపాయలు. ఈ మధ్య డిఫరెన్స్ ఎంత? నాకు వచ్చే లాభం 70 రూపీసే. నాకు వచ్చే లాభం ఎంత? 70 × 75 ఎంత? 7 40. సో 7 49 అనుకున్నాం, డెల్టా 0.5 తీసుకున్నాం కాబట్టి ఒక్కసారి చూడండి, దీన్ని గమనించండి ఒకసారి. ఇన్వెస్ట్మెంట్ ఎంత? దిస్ ఇస్ ద క్రెడిట్ స్ప్రెడ్. ఇన్వెస్ట్మెంట్ ఎంత? 57,349. ఓకే, ఆడు చూడండి ఒకసారి. ఒక స్ట్రాటజీ చేస్తే ఆ స్ట్రాటజీ మనకి ఎంత బెనిఫిట్ ఇస్తుందంటే అది ఆ ఎక్స్పైరీ డే వరకు దానికి లెక్కేసి ఇస్తుంది, అది మనకి ఎంత వస్తుందో. అర్థమైందా లేదా? సో ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని చూసుకోవాలి. ఇది ఎంత? 10:36. 10:36 వరకు చూసుకోండి. ఓకే, అక్కడ రీచ్ అయిందా? 700 దాకా వచ్చింది. అర్థమైందా? ఈ హైయెస్ట్ పాయింట్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు అది మన మ్యాక్సిమం ప్రాఫిట్. ఓకే,
ఓకేనా? అయిపోయిందా? 10.36 రెసిస్టెన్స్ దగ్గర అక్కడి నుంచి పైకి కిందకు వస్తున్నా మనకు పెద్ద తేడా ఏం రాదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎంత వచ్చింది ప్రాఫిట్? 1500. ఎంత వచ్చింది ప్రాఫిట్? 1500. అంటే ఇప్పుడంటే ఎంత వచ్చింది? ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ కిందకు వస్తుంది. ఇక్కడెక్కడే కొట్టుకున్నా ఉండిపోండి. ఇది ఇలా కింద పడుతుంటే ఏమవుతుందో గమనించండి ఒకసారి. కిందకి ఇక్కడ దాకా వస్తే ఎంత అయింది? ఈ టైం ఎంత? ఇది ఎంత? 12:11:39. సో మీకు 53,000 పెట్టుబడి పెడితే వితౌట్ రిస్క్ మీకేం జరిగింది? డైరెక్షన్ మీకు ఫేవర్. ఎందుకు? పుట్ సెల్ చేశారు. అర్థమైందా? పుట్ సెల్లింగ్ అంటే ఏంటి? మార్కెట్ పెరుగుతుంది, వాలటాలిటీ డ్రాప్ అవుతుంది, మీకు ఫేవర్. లాజిక్ అర్థమైందా? మీకు అర్థమైందా? వాలటాలిటీ డ్రాప్ అవుతుంది, మీకు ఫేవర్. క్రెడిట్ స్ప్రెడ్ అర్థమైందా ఎలా చేయాలో? వాలటాలిటీ డ్రాప్ అవుతూ డైరెక్షన్ మీకు అనుకూలంగా ఉండే దాన్ని మీరు సెల్ చేయాలి, క్రెడిట్ స్ప్రెడ్ చేయాలి. ఓకే ఓకే చాలా సింపుల్. ఎంత సింపుల్ మీకు ఎంత సింపుల్గా నేనే చెప్పాను, ఇంకెవరు చెప్పలేదు. నా మాట ఎవరు ఎంటర్ లేదు. చూడండి, సింపుల్ లాజిక్ చెప్పాను లేదా? అర్థమైందా? క్రెడిట్ స్ప్రెడ్ తీసుకోండి, హ్యాపీగా లాభాలు గడించండి. డైరెక్షన్ మీకు ఫేవర్గా ఉన్నప్పుడు ఏ వాలటాలిటీ పడిపోతుందో దాన్ని ఎంత ఇప్పుడు ఎంత వచ్చిందంటే మీరు 11:30 వరకు పెట్టమన్నారు ఆయన. నేను పెట్టేశాను. నేను చాలా తెలివైనడు కాబట్టి 11:30 వరకు పెట్టేశాను. 11:30 వరకు పెట్టాను. 11:30 వరకు పెడితే ఏమైంది? అది మీకు నష్టం ఉందా? మీరు లాభాల్లో ఉన్నారు. లాజిక్ క్లియర్? అదే మీరు 19/9/18కి బై చేశారు. అర్థమైందా? ఏం చేశారు మీరు? బై చేసి పైకి పెరదని బై చేశారు. చూడండి ఒకసారి. మార్కెట్ ఏమవుతుంది? పైకి పెరుగుతుంది, వాలటాలిటీ డ్రాప్ అవుతుంది. చూడండి ఒకసారి. మీరు 9:30కి ఏమైంది? మార్కెట్ పెరిగింది కదా. మార్కెట్ పెరిగింది కదా, డబ్బులు రావాలి కదా. ఎందుకు రాలేదు? మీరు నరం పట్టేసుకున్నారా? మీరు డాక్టర్ గారు నరం పట్టుకున్నారా లేదా? పాయింట్ అర్థమైంది సార్? ఓకే. సో ఇదండి సింపుల్. ఈ క్రెడిట్ స్ప్రెడ్. డెబిట్ స్ప్రెడ్ అయితే ఏం చేయాలి? మార్కెట్ మీ డైరెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే, వాలటాలిటీ పెరిగేటప్పుడు మాత్రమే హయ్యర్ ప్రీమియంని బై చేయాలి, లో ప్రీమియంని సెల్ చేయాలి. వింటున్నారా? అర్థమైందా? అర్థమైందా లేదా? హై ప్రీమియంని బై చేయాలి, లో ప్రీమియంని సెల్ చేయాలి. ఇప్పుడు సింపుల్గా ఊరిని దాన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ మనం 9/18 9/17 మనం ఇక్కడ సెల్ చేసాం, ఇక్కడ ఒక 200 పాయింట్లు బై, అంతేనా? ఇక్కడ ఐటీఎం బై చేసాం, ఓటీఎం సెల్ చేసాం. వింటున్నారా? అర్థమైందా సార్? హయ్యర్ ప్రీమియం అంటే ఐటీఎంఏ కదా. బై ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? దీన్ని తీసేయండి. అసలు బై ఎప్పుడు కూడా సేమ్ చేయకూడదు.
ఇది ఇలా చేసి నెక్స్ట్ వీక్ బై చేసాం. ఇవ్వండి కరెంట్ వీకు సరే సెల్ చేసాం. ఓటీఎం ఓకే. మరీ ఇది మరీ ఎక్కువైపోయింది దరిద్రంగా. సరే బాగా ఓటీఎం చేసాం. సరే డబ్బులు కొంచెం అడ తగ్గింది. ఇప్పుడు చూడండి అబ్బా, ఇప్పుడు మనం ఏం చేసాం? సో ఇప్పుడు మనం ఏం చేసాం చూడండి ఒకసారి. రెండు వైపులా లాభాల కోసం ప్రయత్నం చేసాం. మనం ఏం చేసాం? రెండు వైపులా లాభాల కోసం ప్రయత్నం చేశాం. బాగా ఏటీఎం ఎక్కువైపోయింది. ఐటీఎం అది బాగా ఎక్కువైపోయింది. మార్కెట్ 9:30 నుంచి కదా పడిపోయింది. మన ఓసుకు తెల్లగా సొంచుతాం. కానీ 9:30కి అంటే మనం అప్పుడు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఆ సిచ్యువేషన్లో మనం 9:30 నుంచి పడిపోయేటప్పుడు కాల్ది ఎగ్జిట్ అయిపోవాలి. కాల్ సైడ్ తీసుకున్నాను. కాల్ అంటే పెరగటం కదా, పడిపోతాం కాబట్టి ఎగ్జిట్ అయిపోవాలి. అది మనం అది చేయకుండా దిక్కులు చూస్తున్నాం. ఓకే దిక్కులు చూసాం, అయినా సరే చూద్దాం. 9:30 కదా పడిపోయింది. అదే మార్కెట్ అదే కదా 9:30కి కదా పడింది. ఇక్కడ 9:30కి కదా. ఓకే 10:30 ఓకే 9:30 కాదు సరే 10:30 వరకు ఉందాం. ఓకే 10:30 వరకు ఉందాం. 10:30కి ఎంత వచ్చింది? 10:30కి ఎంత వచ్చింది? చెప్పండి అబ్బా. డబ్బులు ధమాకానా కదా? మీరేం చేశారు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మార్కెట్ వాలటాలిటీ పడిపోయేదాన్నేమో క్రెడిట్ స్ప్రెడ్ తీసుకున్నారు. వాలటాలిటీ పెరిగేదాన్నేమో లోలో ఉన్నదేమో ఏం చేశారు? డెబిట్ స్ప్రెడ్. కాకపోతే డెబిట్ స్ప్రెడ్స్లో క్యాలెండర్ తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం క్యాలెండర్ అంటే దాని అర్థం ఏంటి? క్యాలెండర్ ఇన్ ద సెన్స్ అనేది లేదు. క్యాలెండర్ అంటే ఏంటి? ఈ మంత్ బై చేయాల్సింది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ బై చేశాను, సెల్ చేసింది ఈ మంత్ సెల్ చేశాను. అంటే మంత్ అన్న వీక్ అర్థమైందా సార్? ఈ చేసిన చూస్తే తెలుసు అంటే ఇప్పుడు చూడండి ఎంత ఇప్పుడు రిస్కే కాదు. మీరు గమనిస్తే అదే టైంలో మనం వాలటాలిటీ ఆధారంగా ట్రేడ్ చేయటం వల్ల మనకి ఇంతకుముందే 1700-1800 వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది? 3600 వచ్చింది. దీనికి ఎంత అయింది? 1,37,000 రూపాయలు అయింది. రెండు సైడ్లు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ వితౌట్ రిస్క్. మహా వస్తే రిస్క్, మహా వస్తే 4,500. ప్రాఫిట్ ఎంత? 3,000. అంటే మనం మ్యాక్సిమం మీరు ఒక్కటి ఎప్పుడైనా బై చేసేది ఫార్ మంత్, సెల్ చేసేది కరెంట్ మంత్. బై చేసేది ఫార్ వీక్, సెల్ చేసేది కరెంట్. దాంట్లో ప్రీమియం డీకే ఉంది. ప్రీమియం డీకేని బెనిఫిట్ పొందాలనుకుంటున్నాం. అర్థమైందా? లాజిక్ క్లియర్? అమ్మయ్యా చాలు. 3,000 రూపాయలు వచ్చే స్ట్రాటజీని చెప్పాను మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎప్పుడు ½ అవర్లో. మరి మీరు నాకు డబ్బులు ఎంత ఇస్తారో చెప్పండి. భోజనం చేసి వెళ్ళిపోండి. భోజనం వచ్చేసింది.